హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి మనం హిస్టరీ బిట్స్ కొన్ని పేపర్స్ వరకు చూసాము. రిమైనింగ్ పేపర్స్ చూద్దాం. రిమైనింగ్ పేపర్స్ బిట్స్. మహాత్మా గాంధీ ఏ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 6, 1919ని అహింసా వ్యతిరేకత దినంగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు? రౌలత్ చట్టం కింద ఆయన పిలుపునిచ్చారనమాట. రామ్మోహన్ రాయ్ ఆలోచనలు ప్రచారం చేయటానికి తత్వబోధిని సభ ఎవరు స్థాపించారు? ఈ తత్వబోధిని సభను ఎవరు స్థాపించారు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. మౌర్య పరిపాలనలో వివిధ విభాగాలను సూపరింటెండెంట్లుగా అధ్యక్షులని ఎవరు పేర్కొన్నారు? కౌటిల్య. వినయ మరియు సుత్త పీఠిక ఎవరి బోధనల సంకలనాలు అంటే గౌతమ బుద్ధుని యొక్క సంకలనాలు. నెక్స్ట్, బోధిసత్వ భావన వీటితో ముడిపడి ఉంది. అంటే మహావన బౌద్ధ మతం. ఎవరి హయాంలో ఢిల్లీ సుల్తానత్ అతిపెద్ద విస్తరణ జరిగింది? ఢిల్లీ సుల్తానత్ ఎవరి హయాంలో విస్తరణ జరిగిందంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ హయాంలో. క్రింది వ్యక్తులలో ఎవరు సంగీత వాయిద్యమునకు చెందని వారు? ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్. భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమంలో ఏది సరైనది అంటే ఇది టర్కీ సుల్తాన్ 10కి మద్దతుగా జరిగిన ఉద్యమం. టర్కీ సుల్తాన్ 10వ టర్కీ సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు మద్దతుగా జరిగిన ఉద్యమమే ఖిలాఫత్ ఉద్యమం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. ప్రీవియస్ పేపర్లో ఖిలాఫత్ ఉద్యమం ఎక్కడ ప్రారంభించారంటే అది టర్కీలో. ఎవరికి మద్దతుగా జరిగిందంటే టర్కీ సుల్తాన్ 10వ టర్కీ సుల్తాన్కి మద్దతుగా జరిగిన ఉద్యమం ఇది. భారతదేశం సముద్ర మార్గాన్ని కనుగొన్న మొదటి వారు ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భారతదేశంలోని అశోకుని శాసనం యొక్క తొలి విశదీకరించబడిన ఎపిగ్రఫీ ఏ లిపిలో రాయబడింది అంటే అశోకుని కాలంలో అప్పుడున్న లిపి ఏంటి? బ్రాహ్మీ లిపి. చంద్రగుప్త II పరిపాలనలో ఈ క్రింది 9 రత్నాలలో ఎవరు ఒకరు? వరాహి మిహిరా. భారత్ జాతీయ కాంగ్రెస్ అతివాద నాయకులలో జాతీయవాది కానిదెవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ప్రసిద్ధ సింధులోయ సైట్ మొహంజోదారోను మొదటిసారిగా త్రవ్వించిన భారతీయ పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఆర్టి బెనర్జీ. క్రాఫ్ట్ ఉత్పత్తులకు సంబంధించిన హరప్పా సైట్ ఈ క్రింది వానిలో ఏది అంటే మందహ. భారతీయ పెయింటింగ్స్ ఏ శైలి అలంకారాలు కలిగి ఉన్న స్వచ్ఛమైన బంగారం మరియు విలువైన రాళ్ళు మరియు హిందూ దేవతలను ముఖ్యంగా శ్రీకృష్ణుడును వర్ణిస్తుంది అంటే తంజావూర్ పెయింటింగ్స్ అనేవి శ్రీకృష్ణుడిని వర్ణిస్తుంది. పోర్ట్ విలియం ఈస్ట్ ఇండియా కంపెనీలో నిర్మించబడింది. ఏ గ్రామం నిర్మాణం కోసం ధ్వంసం చేయబడింది? గోవిందపూర్ గ్రామం నిర్మాణం కోసం ఇది ధ్వంసం చేయబడిందనమాట. ఏ రాజ్యాన్ని చెర్రీ అని పిలిచేవారు గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ పరిపాలనలో? అవధ్ రాజ్యాన్ని చెర్రీ అని పిలిచేవారు. గాంధీజీ అరెస్ట్ అయిన తర్వాత ధరాసన ఉప్పుపై దాడి చేయడానికి ఎవరు నాయకత్వం వహించారు? అబ్బాస్ త్యాబ్జీ. ఏ భారత వైస్రాయ్ స్థానిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో చొరవ తీసుకున్నాడు? లార్డ్ రిప్పన్. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఖాంధారియా మహాదేవ్ ఆలయం ఎక్కడ ఉంది? ఖజురహో. ప్రాచీన సంస్కృత గ్రంథం అష్టాధ్యాయిని రచయిత ఎవరు? పాణిని. సిపాయిల తిరుగుబాటు సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. మొదటి స్వాతంత్ర్య యుద్ధ సమయంలో 1857 కాన్పూర్ ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నానాసాహెబ్ యొక్క ప్యాలెస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బితూర్. సుశ్రుత సంహితలో ఏ విషయం వివరించబడింది? వైద్యం మరియు శస్త్రచికిత్సను గురించి ఈ సుశ్రుత సంహితలో వివరించబడింది. తులుక్మా ఒక బాబర్ ఉపయోగించిన సైనిక వ్యూహం. ఆగస్టు క్రాంతి ఉద్యమాన్ని ఇంకేమని పేరుతో కూడా పిలుస్తారు? క్విట్ ఇండియా. అక్బర్ ఆస్థానంలో అత్యున్నతమైన కాలిగ్రాఫర్లలో ఒకడిని
జర్రిన్ కలం బంగారు కలం బిరుదుతో సత్కరించబడిన వ్యక్తి ఎవరు? మహ్మద్ హుస్సేన్. మహాభారతం యొక్క అసలు పేరేమిటి? జయ సంహిత. హంపి వద్ద శిథిలాలు వెలుగులోనికి తీసుకువచ్చిన ఇంజనీర్ పేరు? కల్నల్ కొలిన్ మెకెంజీ. ధోలావీర ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. వలస పాలన మొదట స్థాపించబడింది. ఎవరు స్థాపించారంటే బెంగాల్ వాళ్ళు. తంజావూరులోని ఏ దేవాలయం చోళ శిల్పకళను కలిగి ఉండి రాజరాజ చక్రవర్తిచే నిర్మించబడింది? బృహదీశ్వర దేవాలయం. ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? అలీ బ్రదర్స్. ప్రత్యేక ఆంధ్ర కోసం ఉద్యమాన్ని ఏమంటారు? విశాలాంధ్ర ఉద్యమం. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో లాహోర్ తీర్మానం ఆమోదించింది? 1940. భీంబెట్కా గుహలు ఎప్పుడు కనుగొనబడ్డాయి? 1957-58 సంవత్సరంలో. భారత జాతీయ కాంగ్రెస్ను ఎవరు స్థాపించారు? ఏవో హ్యూమ్. మాధవీకుట్టి అనే కలం పేరును ఉపయోగించిన ప్రముఖ రచయిత ఎవరు? కమలాదాస్. ఏ రాజ్యమునకు చెందిన ప్రముఖుడి బహిష్కరణను శరీరం నుండి పోయింది పిలుస్తారు? అవధ్. చిష్టి సిల్సిలా యొక్క అతి ముఖ్యమైన ఉపాధ్యాయులలో ఒకరైన షేక్ మెయినుద్దీన్ చిస్తీ దర్గా ఎక్కడ ఉంది? అజ్మీర్లో ఉంది. స్వరాజ్యాన్ని సాధించడమే కాంగ్రెస్ లక్ష్యమని క్రింది ఏ సమావేశంలో ప్రకటించారు? 1906. క్రింది వాటిలో ఏ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎన్నికైన స్థానిక ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నారు? లార్డ్ రిప్పన్. మౌర్యుల కాలంలో కర్షాపణం అనే నాణాన్ని ఏ లోహంతో తయారు చేశారు? రాగి. కళానిధి అను సంగీత శాస్త్ర గ్రంథంను రచించిన వారు ఎవరు? కళ్ళినాథుడు. జామినీ భారతం అను గ్రంథంను రచించింది ఎవరు? పిల్లలమర్రి పినవీరభద్రుడు. భీంబెట్కా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మధ్యప్రదేశ్. ప్రాచీన తమిళ రాజ్యాలైన చేర, చోళ, పాండ్య రాజ్యాలను గురించి అశోకుని ఏ శిలాశాసనము ప్రస్తావించినది? 13వ శిలాశాసనము. ఏ పీష్వా కాలంలో మరాఠాల ప్రభావము అత్యున్నత స్థానం అందుకున్నది? 2వ బాలాజీ. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించిన వారు? గోపాలకృష్ణ గోఖలే. ఇండియన్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ఇంగ్లాండ్లో ప్రారంభించిన వారు? శ్యామ్జీ కృష్ణవర్మ. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపకులు? ఇద్దరున్నారు. ఎవరెవరంటే ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణ. పల్లవుల వాస్తు శిల్పకళకు ఉత్తమ ఉదాహరణగా నిలిచిన నిర్మాణం ఏది? మీనాక్షి దేవాలయం. రాజపుత్రులు ఏ కట్టడాల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధను కనపరిచారు? దేవాలయాలు. సంగీత సారం అను సంగీత గ్రంథమును రచించినది? స్వామి విద్యారణ్యుడు. సకల కథాసార సంగ్రహంను రచించినది? అయ్యలరాజు రామభద్రుడు. కర్ణాటక రాష్ట్రంలోని ఏ ప్రాంతం లేదా కట్టడం యునెస్కోచే గుర్తించబడింది? పట్టడక్కల్ కట్టడాలు. భారతదేశంలోని ప్రపంచ సాంస్కృతిక స్థలం అయినటువంటి అజంతా గుహలు ఏ రాష్ట్రంలో కలవు? మహారాష్ట్ర. మౌర్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన విద్యాలయం ఏది? తక్షశిల. మధ్యయుగం తొలినాటిలో స్థాపించబడ్డ మొదటి హిందూ రాజ్యం ఏది? విజయనగరం. ప్రథమ అఖిల భారత కిసాన్ సభను ఏ పట్టణంలో జరిపారు? లక్నో. కాంగ్రెస్ పార్టీ సామ్యవాద తరహా సమాజం తన లక్ష్యంగా ప్రకటించిన సమావేశం ఏది? అవడి. తక్షశిల, గాంధార ప్రాంతాలలో గ్రీకు ప్రభావంతో నూతనంగా ఉద్భవించిన శిల్పకళ గాంధార. కనిష్కుని కాలంలో సైనికుల వేతనాన్ని ఏ రూపంలో చెల్లించేవారు? భూమి శిస్తు. అక్బర్ కాలంలో వకాయిన్ నవీస్ అనగా వార్తా విలేకరులు. షాదూనామా గ్రంథాన్ని రచించినది? అబ్దుల్ హమీద్ లహరి. ప్రసిద్ధ దిల్వారా దేవాలయాలు ఏ రాష్ట్రంలో కలవు? రాజస్థాన్. బహమనీ రాజ్య భాగాలైన తరఫ్లను పాలించిన అధికారులు ఎవరు? తరఫ్దార్. తిలక్కు సంబంధించి సరైన సమాచారం కానిది ఏదంటే ప్రముఖ మితవాద కాంగ్రెస్ నాయకులు కారు. దక్షిణేశ్వర్ పూజారిగా ప్రసిద్ధులు ఎవరు? రామకృష్ణ పరమహంస. భారతదేశానికి మొదట వచ్చిన యూరప్ వారు? పోర్చుగీస్ వారు. మూడవ బౌద్ధ సంగీతి ఎవరి పరిపాలనా కాలంలో జరిగింది? అశోకుడు.
రాజపుత్రులు కోటలను, పట్టణాలను, కొండలను నడుమ ఎందుకు నిర్మించుకున్నారు? శత్రువుల నుండి రక్షణ కొరకు. ఇండియన్ సోషలిస్ట్ పత్రిక స్థాపకులు శ్యామ్జీ కృష్ణవర్మ. శ్రేణిక అను బిరుదు ఎవరిది? బింబిసారుడు. శ్రేణిక అనే బిరుదు బింబిసారునిది. కుషాణుల పాలనా విభాగాలు ఏవి? రాష్ట్ర, సత్రప లేక అహవ, జనపద, దేశ. శ్రీకృష్ణదేవరాయలు ఏ దేశం వారితో స్నేహ సంబంధాలు కొనసాగించేవారు? పోర్చుగీసు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపకుడు నరేంద్ర దేవ్. ఆల్రెడీ ఇది ఇంతకుముందు వచ్చింది. ది బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ స్థాపకులు దేవేంద్రనాథ్ ఠాగూర్. క్రింది ఈ సంఘటనలు పరిశీలించండి. పాలిటీ బిట్. సో ఇప్పటి వరకు చూసాం కదండి, హిస్టరీ బిట్స్ ఇలా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలోని మనం ఇప్పటి వరకు మనం జాగ్రఫీ, హిస్టరీ బిట్స్ చూసాము. నెక్స్ట్ వీడియోలో జనరల్ సైన్స్ చూద్దాము. సో ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.